వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోంగూర చికెన్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనకి ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, ఫ్రెష్గా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్, ఇది 1/2 kg వరకు ఉంటుంది. దీన్ని మనం నీట్గా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూర ఉంది కదా, దాన్ని ఇందులో కొద్దిగా వేయించుకోవాలి. ఎందుకంటే మనకి పచ్చి వాసన అనేది రాకుండా మనకి కర్రీ అనేది మంచి వాసనతో చాలా బాగుంటుందన్నమాట. మనం ఏంటంటే పచ్చిది అలాగే వేస్తే కనుక కొద్దిగా బంకలాగా వచ్చేస్తుంది కర్రీ అనేది. అలా రాకుండా ఉండాలంటే ఇలా మనము కొద్దిగా ముందుగానే ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకొని ఇలా మగ్గించుకోవాలన్నమాట. దీనివల్ల ఏంటంటే మనకి వాసన అనేది కూడా పచ్చి వాసన ఉండకుండా చాలా తినడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి నేను పచ్చిమిర్చిని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ ఎందుకంటే ఇది కారం అనేది చేదెక్కకుండా ఈ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. దీన్ని పేస్ట్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఇలాగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి గోంగూర వేసాం కదా, ఇలా మగ్గేంత వరకు మనం కాసేపు ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఇలా పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా మగ్గిపోయిన తర్వాత మనం ఏ కర్రీలోకైనా ఎలా అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటామో అదే విధంగా ఈ గోంగూరలోకి కూడా మనం ఇలాగే యాడ్ చేసుకోవాలి. డిఫరెంట్ ఏమీ ఉండదు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా కరివేపాకు అలాగే పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ముందుగా మనం శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, దీన్ని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి ఏంటంటే ఇది ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత వేస్తే కర్రీ అనేది చాలా బాగుంటుంది. ముందుగానే వేస్తే మనకి ఆనియన్స్ ఉడకకుండా బాగోదన్నమాట. సో అందుకోసం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇది బాగా ఒక 15 నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఇందులో ముందుగా మనం ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాం కదా, పచ్చిమిర్చి పేస్ట్, దీన్ని ఇందులో మనం వేసేసుకోవాలి. మనం తినే కారాన్ని బట్టి మనం ఇది యూజ్ చేసుకోవచ్చు. తక్కువ తినేవాళ్ళు కొద్దిగా తక్కువగా యాడ్ చేసుకోవచ్చు, ఎక్కువగా తినేవాళ్ళు మరి కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనము కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసాం కాబట్టి పచ్చిమిర్చిలో మీరు చూసి మీకు టేస్ట్ తగ్గట్టుగా మరికొంత యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనం కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అనేది మన చికెన్ ఉడకడానికి మనకి యూజ్ చేసి కంపల్సరీ కావాలి కాబట్టి కొద్దిగా వాటర్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఇది ఉడుకుతుండగానే బాగా దగ్గర పడుతుంది కదా, ఇది దగ్గర పడుతున్నప్పుడే మనం ముందుగా ఫ్రై చేసుకున్న గోంగూరని ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా మనం మనకి గోంగూర అనేది ఒక క్వాంటిటీ మీ ఇష్టం అండి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి. నేనైతే నార్మల్గా యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని గోంగూర అంతా కూడా ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని దీన్ని ఒక 10 నిమిషాలు ఇలా మగ్గించుకోవాలన్నమాట. ఇలా మగ్గిపోయిన తర్వాత కర్రీ అనేది పైన ఆయిల్ అనేది తేలుతుంది. సో ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంత వరకు మనం ఇలా కూరని ఉడికించుకోవాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నాను కదా, ప్యాన్కి ఏం అంటకుండా వస్తుంది. సో ఇలా వచ్చేంత వరకు మనం కూరని కలుపుతూ ఉండాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా, చూస్తేనే తినేసేయాలనంత చాలా బాగుంది కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రెసిపీ వచ్చేసి. సో మీకు కూడా నచ్చినట్లయితే
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి తప్పకుండా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఉడికిపోయిన తర్వాత దీనిపైన కొద్దిగా ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ నేను గరం మసాలా వేయలేదు, జస్ట్ ధనియా పౌడర్ మాత్రమే యాడ్ చేశాను. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, గుమగుమలాడే గోంగూర చికెన్ రెడీ అయిపోయినట్లే. ఇంకా తినడానికి సిద్ధంగా ఉండండి. మీరు ఇలా ప్రిపేర్ చేసుకొని ఎంతో రుచికరమైన గోంగూర చికెన్ని మీరు ఆస్వాదించండి. చూస్తున్నారు కదా వీడియోలో ఎంతో కలర్ఫుల్గా ఉండే ఈ చికెన్ని మీరు తప్పకుండా ట్రై చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే తప్పకుండా ఈ గోంగూరలో ఐరన్ ఉంటుంది కాబట్టి మీరు మామూలుగా తినడానికి ఇష్టపడకపోతే ఈ విధంగా చికెన్లో యాడ్ చేసుకొని తింటే మనకి ఐరన్ వస్తుంది, మన టేస్ట్ కూడా మనకి ఈజీగా తినడానికి ఉంటుంది. సో మీరందరూ తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. Spend a day looking blank out the window, all looks great in my tank. I'm stuck in limbo, nothing works in my head. I'm moving so slow, shadows lurk all around in my soul.